ఇంటింటి రామాయణం సీరియల్ ఇవాల్టి ఎపిసోడ్లో అయితే రాజేంద్ర ప్రసాద్ తను ఎటు తిరిగితే అటు తిరిగేసరికి పల్లవి అయితే ఒక్కసారిగా భయపడిపోతుందనమాట. కొంపదీసి గతంగానే గుర్తొచ్చిందా అని చెప్పేసి అనుకొని నిజం ఒప్పేసుకుందాం అని చెప్పేసి అనుకుంటుందన్నమాట. మావయ్య అది నేను కావాలని చేయలేదు మావయ్య, ఏదో అనుకోకుండా పొరపాటున అని చెప్పేసి పల్లవి అయితే చెప్తూ ఉండగానే ఇక రాజేంద్ర ప్రసాద్ వీల్ చైర్ షేక్ అవుతూ ఉంటుందన్నమాట. ఇక వెంటనే వెనకాల నుంచి కోట్లింగం కటింగ్ ప్లేయర్ పట్టుకొని పైకి లేస్తాడు. ఓర్ నీ కోట్లింగం అంటే ఇప్పటి వరకు వీల్ చైర్ని తిప్పింది నువ్వేనా అని చెప్పేసి అనగానే, అవును సిస్టర్, వీల్ చైర్ కింద స్క్రూ లూజ్ అయిపోతే కూర్చొని సెట్ చేశా అని చెప్పేసి చెప్తాడనమాట. ఇక వెంటనే అతని చెంప చెల్లు అనిపిస్తుంది పల్లవి. సార్ కూర్చుని రిపేర్ చేస్తే థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి కొడుతున్నారేంటి సిస్టర్ అని చెప్పేసి అతను అయితే అంటాడు. వీల్ చైర్ని నువ్వు తిప్పుతున్నావని తెలియక గుండె ఆగిపోయినంత పని అయిందిరా రాసుకెళ్ళి అని చెప్పేసి పల్లవి అయితే వెళ్ళిపోద్ది అనమాట. ఇక అతనైతే, చూసారా సార్, ఈ రోజులో మంచికి రోజులు లేవు, మీ కోడలు చెంప వాచిపోయేటట్టు కొట్టారు, మీరు కనుక కోమాలో ఉండకపోతే నన్ను కొట్టినందుకు మీ కోడల్ని కూడా మీరు ఇలాగే కొట్టుండేవాళ్ళు కదా సార్ అని చెప్పేసి కోట్లింగం అయితే అంటాడనమాట. ఇక తర్వాత సీన్లో రాజేంద్ర ప్రసాద్ చూసి అవని అయితే బాగా ఎమోషనల్ అయిపోద్ది అనమాట. మావయ్య గారు, మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు ఏడుపు ఆగట్లేదు, మీకు ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు అనుకోలేదు, ఇంట్లో పెద్ద దిక్కుగా మా అందరికీ దారి చూపించే మీరు ఇలా ఉండడం చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. ఆ రోజు మీరు నలుగురికి చక్రధరే మా నాన్న అని చెప్పడానికి పార్టీ పెట్టానన్నారు. దానికి ముందు ఒప్పుకోకపోయినా తర్వాత నా మనసులో కూడా చాలా సంతోషించాను. నా తల్లి గురించి నేను మా అమ్మ పడిన అవమానాలు ఇక మీదట ఉండవని అనుకున్నాను. గత 30 ఏళ్లుగా మా అమ్మ ఎన్నో నిందలు భరించింది. చక్రధర్ నా తండ్రి అని చెప్పిన తర్వాత ఇన్నేళ్లకు మా అమ్మకి న్యాయం జరుగుతుందని చాలా సంతోషించాను. ఎంతగానో సంతోషపడ్డా. నేను ఇప్పుడు మీ పరిస్థితి చూసి ఇలా బాధపడాల్సి వస్తుందని అనుకోలేదు మావయ్య గారు అని చెప్పేసి ఇక ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇంతలో పార్వతి గదిలోకి అయితే వస్తుంది. అత్తయ్య, మావయ్య గారికి మందులు వేశాను, నేను ఉంటాను, మీరు వెళ్ళి పడుకోండి అని చెప్పేసి అవని అయితే చెప్తుంది అనమాట. నువ్వేం ఉండక్కర్లేదు, నేను చూసుకుంటాను అని చెప్పేసి పార్వతి అయితే అంటది. అది కాదు అత్తయ్య, మీరు పడుకోండి అని చెప్పేసి అవని మళ్ళీ చెప్పగానే, వెళ్ళమని చెప్పానా, వెళ్ళు అని చెప్పేసి పార్వతి అయితే చిరాకు పడుతుంది అనమాట. ఇక అవని వెళ్ళగానే పార్వతి అయితే ఏడుపు మొదలు పెడుతుంది అనమాట. ఇంటి పెద్దగా మిమ్మల్ని, మీ నిర్ణయాన్ని అందరం గౌరవించేవాళ్ళం. ఎంత పెద్ద సమస్య వచ్చినా అందరికీ సర్ది చెప్పడానికి, సలహా ఇవ్వడానికి మీరున్నారనే ధైర్యంతో ఉండేవాళ్ళం. ఇప్పుడు మిమ్మల్ని చూసి అందరం బాధపడాల్సిన పరిస్థితి వచ్చిందండి. మీరు మళ్ళీ మామూలు మనిషి అవుతారా లేదని భయపడాల్సి వస్తుందండి. అసలు మాకెవరికి చెప్పకుండా ఎందుకు ఆ పార్టీ పెట్టారో తెలీదు. పార్టీలో ఏం చేయాలనుకున్నారో, ఏం చెప్పాలనుకున్నారో తెలీదు. ఆ పార్టీ పెట్టకుండా ఉంటే మీకు ఈ పరిస్థితి వచ్చిండేది కాదని ఇక పార్వతి అయితే ఏడుస్తూ ఉండగానే రాజేంద్ర ప్రసాద్ కళ్ళలో నీళ్ళు తిరుగుతూ ఉంటాయన్నమాట. ఇక తర్వాత రోజు పొద్దుగానే శ్రీమంతానికి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంటారన్నమాట. ఇక శ్రేయక చేస్తున్న శుభకార్యం శుభప్రదంగా జరిగేటట్టు మావయ్య గారు త్వరగా కోలుకునేటట్టు చేయి స్వామి అని చెప్పేసి దేవుడికైతే దండం పెట్టుకుని హారతి అయితే ఇస్తుంది అనమాట అవని. ఇక రాజేంద్ర ప్రసాద్ మాత్రం పల్లె వైపు కోపంగా చూస్తూనే ఉంటాడు. ఈ ముసలోడేంటి నన్నే చూస్తున్నాడు, కోమాలో ఉండి కూడా నన్ను గుర్తుపడుతున్నాడా అని చెప్పేసి పల్లవి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది అనమాట. నువ్వు కూడా గర్భవతివి అయి ఉంటే నీకు శ్రేయకి కలిసి శ్రీమంతం చేసి ఉండేవాళ్ళం. నీ భర్తను మచ్చిక చేసుకొని నీ కడుపు పండించుకోవడం నీకు చేత కాలేదు. అవును, అన్నింటిలోనూ తెలివితేటలు చూపిస్తావు, కానీ తల్లి కావాలనే విషయంలో మాత్రం నీకు అస్సలు తెలివి లేకుండా పోయింది అని చెప్పేసి భానుమతి అయితే పల్లవిని తిడుతూ ఉంటుంది అనమాట. నాకు ఇప్పుడు పిల్లల గురించి ఆలోచించే టైం లేదే, మామయ్య పైకి పోతే తప్ప నేను ప్రశాంతంగా ఉండలేను, అది నీకు అర్థం కావట్లేదని చెప్పేసి పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది అనమాట. అయినా నువ్వు మాటలతో మారే రకం కాదు, అచ్చంగా మీ నాన్న పోలికలే వచ్చాయని చెప్పేసి భానుమతి అయితే పల్లవిని తిడుతుంది అనమాట. ఇక శ్రీమంత ఏర్పాట్లో మీనాక్షికి కూడా సాయం చేయడం చూసి, ఒసేయ్ అటు చూడు, ఆ మీనాక్షి ఒక పక్కన కూర్చోకుండా అన్ని పనులను సిగ్గు లేకుండా వేలు పెడుతుందని చెప్పేసి పల్లవితో భానుమతి అయితే చెప్తుంటుంది అనమాట. సిగ్గున్నది అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చిండేది కాదు, దాని ముఖం చూడాలంటే నాకు చిరాగ్గా ఉందని చెప్పేసి పల్లవి అయితే అంటుంది అనమాట. ఇంతలో అమ్మలక్కలందరూ అయితే వస్తారు. మీ ఆయన గారు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మీ కోడలికి సీమంతం జరిపిస్తున్నారంటే మీది చాలా పెద్ద మనసు అండి అని చెప్పేసి ఇక పార్వతితో అంటారనమాట. వీళ్ళని రచ్చగొట్టి వదిలేస్తే గ్యారెంటీగా ఇంట్లో రచ్చ అవుతుందని చెప్పేసి పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది. వదినికి ఇవ్వడానికి చీర, గాజులు, పూలు తెప్పించాను అత్తయ్య, మీ చేత్తో శ్రేయ వదినికి ఇవ్వండి అని చెప్పేసి మీనాక్షితో ప్రణతి అయితే చెప్తుంది అనమాట. లేదమ్మా, నువ్వే ఇవ్వమ్మా ప్రణతి అని చెప్పేసి మీనాక్షి అనగానే, పెద్దదానివి నువ్వు ఇస్తేనే బాగుంటుందమ్మా అని చెప్పేసి భారత్ అయితే అంటాడనమాట. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి,
నువ్వే ఇవ్వమ్మ ప్రణతి అని చెప్పేసి మీనాక్షి అయితే అంటది. ఇక మీనాక్షిని ఎలాగైనా ఇరికించాలని చెప్పేసి పల్లవి అయితే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తుందనమాట. మీ కోడలు శ్రేయ కోసం చీరలు గాజులు తెచ్చింది, పెద్దవారు కదా, మరి మీరేం తీసుకురాలేదా అని చెప్పేసి అడుగుతుందనమాట. అదేంటమ్మా, నేను తెచ్చిన నా కోడలు తెచ్చిన ఒకటే కదమ్మా అని చెప్పేసి మీనాక్షి అనగానే, నిజమే అనుకోండి, వాటిని మీ చేతితో ఇస్తేనే బాగుంటుంది కదా అని చెప్పేసి పల్లవి అయితే అంటదనమాట. ఇప్పటి వరకు జరిగిన అవమానాలు చాలు, ఇంకా పడదలుచుకోలేదు, అందుకే ప్రణతినే ఇవ్వమని చెప్పానని చెప్పేసి మీనాక్షి అయితే అంటదనమాట. ఈరోజు కూడా అందరూ నేను అవమానిస్తుంటే చూసి సంతోషపడదాం అనుకున్నాను, నువ్వు బాధపడుతుంటే నీ కూతురు కూడా నిన్ను చూసి ఏడవాలి కదా, నువ్వు ఇవ్వనంటే ఎలా అని చెప్పేసి మనసులో అయితే పల్లవి అయితే అనుకొని, ఇల్లు అన్నాక ఇంట్లో మనుషుల మధ్య ప్రేమలు ఉన్నట్లే అపార్థాలు మనస్పర్ధలు ఉంటాయి, అవన్నీ మనసులో పెట్టుకుంటే ఎలా అండి, చూడండి గతంలో మిమ్మల్ని అన్న మాటల గురించి అవమానాల గురించి నేను కూడా బాధపడుతున్నాను, దయచేసి అవన్నీ మర్చిపోండి అని చెప్పేసి పల్లవి అయితే ఇక అంటదనమాట. శ్రీమంతం జరుగుతుంటే ఏ ఆడపిల్ల అయినా చాలా సంతోషిస్తుంది, కానీ శ్రేయ మాత్రం అస్సలు సంతోషంగా లేదు తెలుసా. ఎందుకలా ఉన్నావని అడిగితే, ఎంతమంది ఉన్నా ఏం చేసినా, ఎంతమంది ముత్తైదులు ఆశీర్వదించినా కన్న తల్లి చేత పసుపు కుంకుమలు తీసుకున్న అదృష్టం లేకుండా పోయింది అని చెప్పేసి చాలా బాధపడుతుంది. తనకి తల్లి లేదు, మీరు కూడా తనకి తల్లి లాంటి వారే కదా, మీ చేతితో తనకి పసుపు కుంకుమలు ఇచ్చి ఆశీర్వదిస్తే తను చాలా సంతోషిస్తుంది. శ్రీమంతం రోజు కోసం తను ఏడుస్తూ బాధపడకూడదు అంటే మీరు పెద్ద మనసు చేసుకొని శ్రేయకి బొట్టు పెట్టి ఆశీర్వదించండి. శ్రేయ కూడా తల్లి లాంటి మీ ఆశీర్వాదం పొందినందుకు సంతోషపడుతుంది. ఏ తల్లి అయినా తన పిల్లలు బాధపడకూడదని కోరుకుంటుంది. మీరు కూడా ఒక తల్లిగా ఆలోచించండి, పెద్దవాళ్ళు కాబట్టి పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారని చెప్పాను. శ్రేయకి బొట్టు పెట్టి ఆశీర్వదిస్తారో కాదని బాధ పెడతారో మీ ఇష్టం అని చెప్పేసి ఇక పల్లవి అయితే ఇరికిస్తుంది అనమాట మీనాక్షిని. ఇక తర్వాత పార్వతి, ముందుగా నువ్వు శ్రేయకి బొట్టు పెట్టి అక్షింతలు వేయి, తర్వాత పెద్దవాళ్ళంతా వచ్చి శ్రేయకి పసుపు కుంకుమలు ఇచ్చి ఆశీర్వదిస్తారని చెప్పేసి భానుమతి అయితే చెప్తుంది అనమాట. మాకు నువ్వు 12 బిడ్డని ఇవ్వాలమ్మా అని చెప్పేసి పార్వతి అయితే ఆశీర్వదిస్తుంది. ఇక ఆ తర్వాత అవని అమ్మలక్కలు అందరూ అయితే ఆశీర్వదిస్తారు. ఇక పల్లవి శ్రేయకు పసుపు రాస్తూ ఉండగానే రాజేంద్ర ప్రసాద్ అయితే కోపంగా చూస్తూ ఉంటాడనమాట. ఇక ప్రణతి ఇవ్వబోతూ ఉండగానే, ఆగమ్మ నేను ఇస్తానని చెప్పేసి మీనాక్షి అయితే అంటది. ఇంతలో వచ్చిన అమ్మలక్కలకి పల్లవి అయితే సైగ చేస్తారనమాట. ఇక వాళ్ళంతా ఆగండి, మీరు పెట్టకూడదు అని చెప్పేసి అంటారనమాట. ఎందుకు పెట్టకూడదు అని చెప్పేసి అయితే అవని అడగగానే, నీకు తండ్రి ఎవరో తెలియకపోయినా నీకు భర్త ఉన్నాడు కాబట్టి నువ్వు ఇవ్వచ్చు, భర్త ఎవరో తెలియని మీ అమ్మగారు ఎలా ఇస్తారు, శ్రీమంతం అనేది పుణ్య స్త్రీ చేతుల మీదుగా జరగాల్సిన కార్యక్రమం, భర్త ఎవరో తెలియని ఈమె పుణ్యస్త్రీ ఎలా అవుతారు, ఇది మేము అనడం లేదు, ఈ మాట మీ అత్తయ్య గారిని అడగండి అని చెప్పేసి అంటారనమాట. ఇక పార్వతి కూడా అమ్మలక్కలు చెప్పిన మాటలు పట్టించుకొని, మీకు మీ భర్త ఎవరో తెలియదు, అలాంటి మీరు నా కోడలికి పసుపు కుంకుమలు ఇవ్వడం మంచిది కాదని చెప్పేసి పార్వతి అయితే అంటదనమాట. అసలు ఇలాంటి వాటి మధ్యలోకి మీరు తోరకూడదని తెలియదా అని చెప్పేసి పల్లవి కూడా మీనాక్షిని తిడుతూ ఉంటుంది. ఇక ఇదంతా చూసి మీనాక్షి అయితే ఏడుస్తూ ఉండగానే, అమ్మ నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పేసి అవని అయితే అంటుందన్నమాట. ఇక మీనాక్షి ఏడుస్తూ లోపలికి వెళ్తూ ఉండగానే ఇక ఇదంతా చూసి రాజేంద్ర ప్రసాద్ అయితే తట్టుకోలేకపోతాడు. ఇక వెంటనే తన కాళ్ళు చేతుల్లో చిన్నపాటి కదలికైతే వస్తూ ఉంటుందన్నమాట. ఇక పల్లవిని చూస్తూ వీల్ చైర్లోంచి లేచి నిల్చుంటాడు రాజేంద్ర ప్రసాద్. ఇక పల్లవి వైపు చూపిస్తూ రాజేంద్ర ప్రసాద్ కోప్పడుతూ ఉండగానే అందరూ చూసి షాక్ అయిపోతారనమాట. ఇక పల్లవి అయితే భయంతో గజగజలాడుతూ వణికిపోతూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది.